ఇంత అదృష్టం చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఏంటా అదృష్టం అనుకుంటున్నారా? వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటక్క కలరు రోడ్డు నిండా అసలు ఏం జరుగుతుంది అంటారు. ఫస్ట్ నేను కూడా అంతే భయపడ్డాను. తీరా కొద్దిసేపటి తర్వాత అర్థమైంది ఏంటి అంటే అవి కలర్స్ అన్నమాట. వర్షం పడ్డం వల్ల అలా అయిపోయింది. తీరా ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? అదే అండి, వినాయకుళ్ళన్నీ దొరికే ధూల్పేట అయితే వెళ్ళిపోయానమాట. యాక్చువల్లీ షూటింగ్ పర్పస్ కోసం అని వెళ్ళామన్నమాట. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఆ బోరున వర్షంలో మేము నడుచుకుంటూ 2 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్లే కొద్దీ మనకి వినాయకుళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. అదృష్టం అని చెప్పాను కదా, అందరికీ ఇలాంటిది దొరకదు. తీరా మ్యానుఫ్యాక్చర్ చేసే దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అంకుల్ ని అడిగాను, నేను కూడా మీలాగా స్ప్రే చేయొచ్చా అని. వెంటనే ఆయన నాకు తీసి ఇచ్చేసారనమాట. అలా కొద్దిసేపు కూర్చొని వినాయకుళ్ళకి కలర్ స్ప్రే చేస్తూ ఉన్నాను. ఐ డోంట్ నో ఈ బుజ్జి వినాయకుడు ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలియదు, కానీ భలే ఉన్నాడు కదా. ఆయనకి కలరింగ్ స్ప్రే చేసే ఒక అదృష్టం నాకు దొరుకుతుందని అస్సలు ఊహించలేదు.